హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మా యానివర్సరీ వీడియో. అంటే మాది ఇది వచ్చేసి 3rd యానివర్సరీ అనమాట. సో పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు, చాలా అంటే చాలా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. 12 o'clock వచ్చేసి కేక్ కటింగ్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. సో నేను ఫస్ట్ లేచి రెడీ అయిపోయాను అనమాట. అంటే నేను బ్లాక్ శారీ అయితే చూస్ చేసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉందనమాట కంప్లీట్ బ్లాక్ శారీ వేసుకోవాలనేసి. సో నేను ఈ బ్లాక్ శారీ అయితే మీషో నుంచే తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి నేను పెళ్ళికి ముందే కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. మా హస్బెండ్ కోసం అయితే నేను చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. నాతో పాటు మా హస్బెండ్కి కూడా బ్లాక్ షర్ట్ బుక్ చేశాను. మిక్కీకి కూడా బ్లాక్ షర్ట్ నిక్కర్ అయితే బుక్ చేశాను అనమాట. ఇవి కూడా మీషోనే. చెప్పాను కదా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామని. సో అన్నీ నేను మీషోలోనే తక్కువ ప్రైస్కి అయితే తీసుకున్నాను. మిక్కీ అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. నేనైతే చాలా అంటే చాలా ట్రై చేశాను వాడిని కూడా లేపడానికి. లైట్ వేసా, తర్వాత కాలు గోకెన్ అన్నీ ట్రై చేశాను, కానీ అస్సలకే లేగలేదు. నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు, వాట్సాప్లో కూడా అడిగారు అనమాట. ఏమిరా అంటే నువ్వు కెమెరా ఎక్కడ పెట్టినావు, వీడియోస్ ఎలా తీసావు అని అయితే అడిగారనమాట. నేనైతే అన్నీ మాకు ఓన్గానే నేనంతా నేనే తీసుకుంటాను. ట్రైపోర్డ్ పెడతాను, వీడియో ఆన్ చేసి లాంగ్ డిస్టెన్స్లో అయితే మేమైతే నించుంటాం అనమాట. అంతే. నేనేం చేస్తానంటే ఎడిటింగ్ చేసేటప్పుడు నేను వెళ్ళి ఆన్ చేసింది అదంతా కట్ చేసి అయితే చేసేస్తాను. ఇంకా నేను మా హస్బెండ్ రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మా అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్లో మా పెళ్లి పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ నేనైతే మా హస్బెండ్ కోసం ఒక సాంగ్ అయితే రాపించాను. అంటే మా స్టోరీ, మా లైఫ్లో మేము ఎలా కలిసామని మొత్తం జర్నీ అంతా ఒక సాంగ్ అయితే రాయించాను అనమాట. వాళ్ళే పాడి మనకైతే ఇస్తారు. సో నేను అదైతే మా పెళ్ళి పెన్ డ్రైవ్లో ముందు రోజే అంటే 10th మా మ్యారేజ్ డే అయితే 9th నైట్నే నేను ఆ పెన్ డ్రైవ్లోకి ఎక్కించి టీవీకి కనెక్ట్ చేసేసి ఇంకా రెడీగా పెట్టాను అనమాట. మా హస్బెండ్ అయితే ఏదో అనుకున్నాను. నేను లాస్ట్ సెకండ్ వరకు అస్సలు చెప్పలేదు, నా దగ్గర అమౌంట్ సెట్ అవ్వలేదు, నేను ఏం సెట్ చేయలేదు, సారీ బావా అని ఇలాగే చెప్తున్నాను అనమాట. వీడియో చూసి మా హస్బెండ్ ఏమన్నారో వినేయండి. మైండ్ బ్లోయింగ్. అట్లా ఉంటుంది మనతోని. నా 2 hearts అయితే నాకైతే పట్టీలు గిఫ్ట్గా పంపించాయి అనమాట. మా హస్బెండ్ చాలా ఇంట్రోవేట్, అసలు ఏది ఎక్స్ప్రెస్ చేయలేరు బయటకి. చాలా అంటే చాలా ఇంట్రోవేట్ అనమాట. మా ఆయన అంత ఇంట్రోవేట్, నేను అంత ఎక్స్ట్రోవేట్, అదే అంటారా ఏమో తెలీదు. మా ఆయన క్వైట్ ఆపోజిట్గా నేను ఉంటాను. ఇంకా నైట్ అయితే స్లీప్ వేసేసాము. అండ్ మా హస్బెండ్ అయితే 12 o'clock డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి మా అమ్మ నా కోసం పంపించింది యానివర్సరీకి అనేసి. ఇంకా ఈ అగరబత్తీలు ఏమిరా అంటే మేము చార్మినార్ వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నాం అనమాట. నేను చాలా రోజులైంది వాడదాం అనుకున్నాను, కానీ ఎప్పుడు వాడలే అనమాట. అసలు నా శారీ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇంకా పూజ అయితే చేసుకున్నాక మేమైతే బయట గుడికి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. కానీ మేము రెడీ అయ్యి అన్నీ చేసుకునే టైంకి వర్షం అయితే పడిపోయింది అనమాట. సో ఈ గ్యాప్ని ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనేసి మేమైతే కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం అనమాట. షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూసండి. అవుట్పుట్ అయితే మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తుంది. మా హస్బెండ్ ఇంకా మిక్కీ అయితే ఒకేలాట్ వేసుకున్నారు. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. వీటన్ని లింక్స్ మీకు కావాలంటే ఒక్కసారి నాకు కామెంట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగున్నారు కదా, మీరు ఆప్షన్లో చూడండి. ఖచ్చితంగా ఈ ఫొటోస్ అన్నీ వేస్తానమాట. చాలా బాగున్నారు వాళ్ళిద్దరూ. మేమైతే ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నిజంగా మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఎందుకంటే చాలామంది టెంపుల్ దగ్గర అండ్ ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది నాకు పాజిటివ్ కామెంట్స్ అయితే ఇచ్చారనమాట. శారీ చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయిందని. ఒకసారి మీరు కూడా చేసేయండి. మీకు ఎలా అనిపించిందో అనేది వినాలని అయితే చూడాలని అయితే ఉంది. ఇంకా మేమైతే శివాలయంకి వెళ్ళాము. ఆ రోజు వచ్చేసి ట్యూస్డే అనమాట. మేమున్న దగ్గర శివాలయంలో పక్కన శివాలయం ఉంటుంది అండ్ ఆ పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడనమాట. సో మేమైతే ఆ ఇద్దరు దేవుడిని అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఏమైందంటే మిక్కీ ఫస్ట్ ముందునున్న ఒక ఆవిడకి అయితే ప్లేట్లో అయితే అమౌంట్ వేసాడు. ఇతనికి కూడా వాడేమో ప్లేట్ తీయమని చెప్తున్నాడు అనమాట. సో నేనైతే వీడియో అయితే ఇలా చిన్నగా అయితే తీసాను. ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక 4-5 ఓనర్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళ కోసం ఓన్లీ ఓనర్స్కి మాత్రమే నేను స్వీట్స్ అయితే తీసుకున్నాను. మిక్కీ కోసం స్నాక్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి అంత టైం అయితే లేదు. అప్పటికే నాకు తెలిసి 11-11:30 ఆ టైం అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా మేమైతే టిఫిన్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇక్కడ ఏమైందంటే యానివర్సరీతో అసలు మేము ఏమీ తినలేదు. అంటే ఇంటికి వచ్చి కాసేపు ఉండేసరికి మిక్కీ పడుకున్నాడు. ఇంకా లంచ్కి వెళ్దామన్న టైంకి లంచ్ టైం అయితే అయిపోయింది. 4 ఆ టైంకి అయితే లేచాడు మిక్కీ. డిన్నర్కే బయటకు వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మా హస్బెండ్కి మా మ్యారేజ్ డే ముందు లీవ్ అనమాట, అంటే ఆఫ్ అనమాట. ఆయన నైట్ డ్యూటీ చేసుకొని ఆ నెక్స్ట్ డే అయితే ఆఫ్ తీసుకున్నారు. ఏమైందంటే నేను చాలా అనుకున్నాను ఈ రోజుతో ప్రపోజ్ చేద్దామని అయితే అనుకున్నాను.
ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళారనమాట. నేను యాక్చువల్లీ బొకే అట్లా అనుకున్నా, కానీ అది మనకి తగ్గిన కాస్ట్లు అయితే లేవు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో నేనైతే బిగ్ బాస్కెట్లో అయితే ఈ ఫ్లవర్ అయితే బుక్ చేశాను, కానీ కేక్ కటింగ్ టైంకి ఇవ్వడం అయితే మర్చిపోయాను అనమాట. సో నేను ఈవినింగ్ లేచినాక మేము రెస్టారెంట్కి రెడీ అయ్యే గ్యాప్లో అప్పుడైతే ఇచ్చానమాట. ఇంకా మేము రెస్టారెంట్కి తర్వాత తాజ్మహల్కి కూడా వెళ్ళాము. తాజ్మహల్ ఏమనుకుంటున్నారా? ఎస్, మేము ఢిల్లీ వెళ్ళామన్నమాట. ఢిల్లీలో తాజ్మహల్ చూడడానికి అయితే మా హస్బెండ్ అయితే నన్ను తీసుకెళ్ళారనమాట. ఈ గ్యాప్లో మా అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న అక్క వాళ్ళు అయితే అన్నారనమాట, గీత కిందకి రా, కేక్ కటింగ్ అయితే చేద్దాము అని అయితే అన్నారనమాట. ఇంకా అసలుకి తాజ్మహల్కి టైం అయిపోతుందని హడావిడిలో కింద కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా కేక్ కటింగ్తో పాటు మేమైతే పైనుంచి చాక్లెట్స్ అండ్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చాము వాళ్ళకి ఇవ్వడానికి అనేసి. కేక్ ఎలాగ ఉంది? మామూలుగా లేదు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా కావాలా? ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే కేక్ కటింగ్ అయితే చేసిన వెంటనే బయటకు అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. అంటే తాజ్మహల్ అన్నాను కదా, అది చూసినాక రెస్టారెంట్ డిన్నర్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మధ్యాహ్నం కూడా తినలేదు, నాకైతే చాలా ఆకలేసింది. ఇంకా కేక్ని అయితే ఒక పట్టేసామన్నమాట. ఇంకా మా పక్కనున్న అక్క వాళ్ళు అయితే చాక్లెట్ అయితే ఇచ్చింది, సెలబ్రేషన్స్ అయితే ఇచ్చింది. ఈవిడ మీకు తెలిసే ఉంటుంది, నేను ప్రతి వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, లక్ష్మక్క అనేసి ఈవిడ అనమాట. చాక్లెట్ అయితే ఇచ్చింది. ఇంకా ఈ అక్కలు వచ్చేసి స్మితక్క. ఈ సెలబ్రేషన్కి అంతటికి కర్త కర్మ క్రియ అండ్ XYZ అన్ని ఈ అక్కే అనమాట. ఈ అక్క వచ్చేసి నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది, వీడియో మధ్యలో అయితే వేస్తాను చూడండి. ఇంకా కేక్ అయితే తినిపించుకున్నాక ఇట్స్ గిఫ్ట్స్ టైం. గిఫ్ట్ అయితే నేను ఓపెన్ చేశాను. యాక్చువల్గా నన్ను గెస్ట్ చేయమంటే నేను రాధాకృష్ణులతో సంథింగ్ ఏదో అనుకున్నాను, కానీ నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ అయితే ఇచ్చింది అక్క. నాకేమి ఇష్టమో మా అక్కకి మాత్రమే తెలుసు. వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ అయితే ఇచ్చింది. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. మా ఇంట్లో ఖచ్చితంగా ఇదైతే హాల్లో అయితే పెడతాను అనమాట. ఇంకైతే నేను మా ఆయన ఢిల్లీ అయితే రెడీ అయిపోయాము, అలా లాంగ్ డ్రైవ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బేసిక్గా మీరు ఎప్పుడైనా తాజ్మహల్ చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట, మామూలుగా లేదు. మనం వెళ్ళిన తాజ్మహల్ చూస్తే దెబ్బకి అదర్స్ అయిపోద్ది. మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి లైక్ చేశారో లేదో చెక్ చేసేసుకోండి. లైక్ చేసినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో కూడా చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నారా? అయితే ఒకసారి కామెంట్ చేశారో లేదో కూడా చూసుకోండి. ఇవేవి చేయకపోతే ఆరోగ్యానికి చాలా హానికరం. ఇంకేంటి, తాజ్మహల్ చూసేద్దామా? టాంటడా, ఇదే అనమాట తాజ్మహల్. మా ఇంటి దగ్గరలో తాజ్మహల్ థీమ్తో ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. మేమైతే దానికి వచ్చాము. చెప్పాను కదా బడ్జెట్ తక్కువ అనేసి, అందుకే ఇక్కడ వరకు వచ్చాము. లేకపోతే నిజంగా తాజ్మహల్ అయితే వెళ్ళేవాళ్ళు మేము. ఇంకా నేను అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చాం. నేను అక్క ఏ షాపు వదలలేదు, ప్రతి షాప్కి వెళ్ళి ఇయర్ రింగ్స్, క్లిప్పులు, బొట్లు, బిల్లలు అన్నీ చూస్తామన్నమాట. కానీ లాస్ట్కి చాలా తక్కువ కొన్నాం, గాజులు ఒక్కటే తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ కాస్ట్ అయితే మామూలుగా లేదు, దానికన్నా మీషోలోనే బెస్ట్. ఇంకా మా బొడ్డోలు అయితే ఊరుకుంటారా, ఇవన్నీ చూసి ట్రైన్ ఎక్కేస్తాను, పొట్టెక్కేస్తాను, గొట్టెక్కేస్తాను అన్నీ అన్నారనమాట. కానీ మిమ్మల్ని ఏమీ ఎక్కలేదు, ఓన్లీ ట్రైన్ ఎక్కాం. మీకు ఈ ట్రైన్ ఈ గ్యాప్లో మా బుడ్డోడు కూడా వచ్చాడు నాతో పాటు. వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్కి వస్తాడనమాట. అందుకే అమ్మ అమ్మ అనే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వినిపిస్తుంది. నాకైతే చాలా భయం వేసింది. ఈ ట్రైన్ లాస్ట్ ఆపే ముందు చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు, కానీ అసలు ఏం భయం పడలేదనమాట. ఇంకా ఊరుకుంటారా, ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకొక కూడా ఎక్కియాలి కదా. సార్ ఏమంటున్నారంటే ట్రైన్ అంటున్నారనమాట మొబైల్ స్క్రీన్లో చూసి. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత చెప్పమ్మా, ట్రైన్ లేదా? మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకైతే మేము తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గర నుంచి చూస్తే నా 2 కళ్ళు చాలేదనమాట, అలాగే చూసుకొని ఉండిపోవాలనిపించింది. తాజ్మహల్ చూస్తే ఆకలి తీరిపోదు కదా, అందుకే మండీకి అయితే వచ్చేసాము. ఇక్కడ శ్రీ అనకాపూర్ రుచులు అయితే మామూలుగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము అందుకే వెయిట్ కూడా చేసి మరి అక్కడికే వెళ్ళాము. యాక్చువల్లీ జైల్ మండీకి అయితే వెళ్దాం అనుకున్నాను. నాకు మండీ అంటే చాలా ఇష్టం అనమాట. మనిషి కోతి నుంచే వచ్చాడు అని అప్పుడెప్పుడో సైన్స్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజ్లో అట్ట మీద అయితే ఉండేదన్నమాట. నా కొడుకు అయితే అది ప్రూవ్ చేశాడు. ఎందుకన్నానో మీరే చూడండి. ఈ మధ్య ఈ జంపింగ్లు, ఈ ఫైటింగ్లు, ఈ స్పైడర్ మ్యాన్లు, ఈ మోగ్లీలు ఇవన్నీ చూసి జంగిల్లో జంతువుల కన్నా దారుణంగా తయారవుతున్నాడు అనమాట. మామూలుగా ఎక్కట్లేదు, ఎక్కి జంప్ అంట, మళ్ళీ నన్ను జంప్ అనమంటున్నాడు అనమాట. మళ్ళీ జంప్ చేశాక వచ్చి మళ్ళీ కెమెరా వైపు చూస్తున్నాడు, అంటే స్క్రీన్ వైపు చూస్తున్నాడు, వీడియో తీస్తున్నాడా లేదా అని. బేబీ బాయ్స్ అయినా బేబీ గర్ల్స్ కూడా ఇలాగే ఉంటారా? మా ఇంట్లో 3 అబ్బాయిలు, మా అన్నయ్య కూడా 2 కొడుకులే కదా, మా పెద్దోడు కూడా సేమ్ ఇట్లే ఉండేవాడు అనమాట. ఇంక ఇదేదో రాగానే మండీకి లేట్ అవుతుందని పసుపు నీళ్ళు అయితే ఇచ్చాను, నేను అస్సలు పట్టుకోలేదు. ఇంకా మేమేమిరా అంటే ఫస్ట్ గార్లిక్ ఫిష్ అయితే చెప్పామన్నమాట. ఆడేమో అలాంటి ఫిష్లు ఇక్కడ దొరకవు, మెనూలో ఉందే చెప్పాం, అలాంటివి దొరకవు, లేవు మేడం అని చెప్పారు. సరేలేనారా నాయన, ఏది ఉంటే అదే పెట్టు, ఆకలి అయితే చాలా వేస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం తినలేదు కాబట్టి. ఇంకా గ్రీన్ చిల్లీ ఫిష్ ఏదో సంథింగ్ తెచ్చారు. టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది, పర్లేదు కాదు చాలా బాగుంది. ఎప్పుడా అనుకుంటా మండి అయితే వచ్చిందా. నేను కరెక్ట్గా ఒక 4-5 ముద్దలు తినేసరికి నాకు ఎందుకో చెస్ట్లో పెయిన్లా అనిపించింది. ఈ మధ్య ఈ హార్ట్ అటాక్ వీడియోలు చూసి అయితే నాకు నోట్ ఒకటి కొట్టుకుందనమాట. వారు నాయన ఈ టైంలో
హార్ట్ అటాక్ వచ్చేస్తుందా ఏమో అని మీరైతే తిట్టుకోకండి గైస్. నిజం చెప్తున్నా, నాకు ఎందుకో బాగా చెస్ట్లో పెయిన్లా అయితే అనిపించింది అనమాట. ఫుడ్ అయితే సరిగ్గా ఏం తినలేదు. ఇంకా మిగిలిన ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని బయట వేరే వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇంకా చూసారా సోంపు దొంగలు, నేను ఇంటికి కూడా తీసుకొచ్చేసాను. నాలా మీరు కూడా ఎవరైనా ఉన్నారా సోంపు తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. మా వాడైతే అలిసిపోయాడు పాపం గెంతి తిని. మిక్కీ కోసం అయితే నేను బటర్ నాన్స్ అయితే తీసుకున్నాను. మిక్కీ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. యాక్చువల్లీ మేము డిన్నర్ చేస్తున్నప్పుడే మా అపార్ట్మెంట్లో ఒక అన్న అయితే కాల్ చేసి వచ్చేటప్పుడు కాల్ చేయండి అని చెప్పారు. మేము ఇంటికి వచ్చేసరికి 10:30 ఆ టైం అయిపోతే ఇంకేం కాల్ చేయలేదు. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసి శివయ్య ఈ రూపంలో అయితే మా ఇంటికి వచ్చాడు. వీడియో ఇంతవరకు భరించారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.